చూస్తే ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని తానే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణకు హాజరైన సంజయ్ తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశారు. కేసు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లోని దిల్కుష అతిథి గృహంలో విచారణకు హాజరైన తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు సమర్పించారు. బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు బండి సంజయ్. అందుకే కేసీఆర్ కుటుంబానికి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్ కు అధికారాలు లేవని, విచారణతో కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేసిందన్న బండి సంజయ్ కేసీఆర్ కుమార్తె అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. గత ప్రభుత్వంలో సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు జనం భయపడి వాట్సాప్ కాల్స్ మాట్లాడేవాళ్లన్నారు. ఆనాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయాల్సిన ఎస్ఐబీ అధికారులు ఆ జాబితాలో తన పేరు పెట్టి ట్యాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ కాలను మాత్రమే ట్యాప్ చేశారు. నా ఫోన్ కాలను ట్యాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా, ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించిన అధికారులు చూపించకనే షాకు గురైన. అనేక విషయాలు వారు చూపెట్టినాకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా మార్చుకుందన్నారు బండి సంజయ్. రాజకీయ నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా అనేక లావాదేవీలకు సంబంధించి లబ్ధి పొందారన్నారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు భాగవతం చెబుతుంటే తనకు సిగ్గనిపించిందని, వారిద్దరినీ సమాజం క్షమించదన్నారు. ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారు. క్షణక్షణం బాధపడేలా శిక్షించాలన్నారు. తమ కార్యకర్తల్లో ఇతర పార్టీ నాయకులను క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోడు పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష చేతి వీళ్ళకు. వీడు క్షణం ఆ రోజు నేను గాని, మా పార్టీ కార్యకర్తలు గాని, మా నాయకులు గాని, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. ఆశ్చర్యం అనిపించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు దోచుకున్నారని, ఎన్నికల వేళ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద 7 కోట్లు పట్టుకున్నారని, ఆ డబ్బు ఏమైందో తెలియదన్నారు బండి సంజయ్. చాలా మంది నాయకుల వద్ద కోట్లు సీజ్ చేసిన డబ్బులను కేసీఆర్, కేటీఆర్ కు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పంపారని ఆరోపించారు. 20 కోట్లు దొరికితే కేసీఆర్, కేటీఆర్ ఫోన్ చేశాక అవి 2 కోట్లు అవుతాయి అని అన్నారు. వేల కోట్లు అక్రమాలు జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఈడీకి ఎందుకు లేఖ రాయటం లేదని ప్రశ్నించారు. నివేదికలు ఇచ్చినా చర్యలు లేవని, ఏడాది గడిచినా ఒక్క నాయకుడిని అరెస్టు చేయలేదన్నారు. ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలున్నా సమయం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కేసును సీబీఐకు అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.